హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గుమగుమలాడే గుత్తి వంకాయ అనేది ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇది ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు, నార్మల్గా కళాయిలో కూడా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక విజిల్తో చేసుకోవచ్చు, నార్మల్ కళాయిలో అయితే ఒక 20 మినిట్స్లో సింపుల్గా అయిపోయిద్దండి. అది ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియో చివరి వరకు చూడండి. 6 మినిట్స్ ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎక్కడ పూర్తి వరకు వీడియో చూడండి. దానికి తయారీ విధానం కోసం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దానికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని, కళాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే ఇవి ఫస్ట్ మసాలా దినుసులు వేపుకోవడానికి కాబట్టి ఆయిల్ ఏమీ ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెంగా వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక చెక్క, లవంగం 3, అదే యాలకులు ఒక 3 కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే పొట్టు వలిసేసిన ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అలానే జీడిపప్పు ఉంటే ఆప్షనల్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. జీడిపప్పు ప్లేస్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత ఇందులోనే పుదీనా కూడా ఒక గుప్పుడు పుదీనా ఒలిచి కడిగేసుకొని వేసుకోండి. అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇందులోనే ఒక గుప్పుడు పుదీనా కొత్తిమీరలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని వేయించిన తర్వాత వీటిని మాడనివ్వకండి, టేస్ట్ అనేది పోయిద్ది. కాబట్టి వీటిని మాడకుండా ఈ విధంగా మిక్సీ జార్లో అనేది తీసుకొని మెత్తని పేస్ట్ లాగా పెట్టుకోండి. ఇందులోనే ఒక రౌండ్ పేస్ట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ పలుసిచ్చి ఆపి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగానే వంకాయలను అనేది 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి, కండ్రెక్కుండా ఉంటుంది. అలానే టమాటా, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోండి. 1 ఉల్లిపాయ 1 టమాటా అయితే సరిపోయిద్దండి. ఈ విధంగా అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత లాస్ట్లో వేసుకోవడానికి కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఉప్పు కారం వేసి మళ్ళీ మిక్సీ పెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసిన వంకాయ ముక్కల్లోకి ఈ పదార్థం అనేది పెట్టండి. ఈ విధంగా మొత్తం గుత్తి వంకాయలాగా మొత్తం పెట్టేసుకున్న తర్వాత పేస్ట్ మొత్తం పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలోని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, కట్ చేసుకున్న కరివేపాకు అనేది కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుసుద్ది. కాబట్టి సన్నగా తురిమి వేసుకోండి. కొత్తిమీర ఎలా సన్నగా తురుముకుంటామో అలాగే కరివేపాకు కూడా చూసారా నేను ఎలా కట్ చేసాను అలా కట్ చేసుకుని, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి వేగిన తర్వాత టమాటా కూడా వేసి బాగా వేయించండి. ఈ విధంగా వేయించిన తర్వాత మనం ముందుగానే వంకాయలకి బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, మసాలా పెట్టుకొని అది వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని మొత్తం వేగిన తర్వాత ఆయిల్లో ఒక 50% వేగిన తర్వాత మనం ఆల్రెడీ వంకాయల్లోకి పెట్టిన మసాలా పెట్టిన తర్వాత మసాలా అనేది మిగిలిపోయిద్ది కదండి, అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అది మసాలాన అలానే వంకాయ ముక్కలు కూడా ఒక 80% ఉడికే వరకు బాగా ఆయిల్లోనే మాడనివ్వకుండా వేయించుకోండి. జీడిపప్పు వేయడం వల్ల మనకి కొంచెం అడుగెట్టేటట్టు ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసాం కాబట్టి అడుగు పడుతుంది. కాబట్టి సిమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది.
అలాగనే మిగిలిన పేస్ట్ ఉంటే ఇలా మిక్సీ జార్ అనేది కడిగేసి వాటర్ అనేది ఒక గ్లాసు వాటర్ సరిపోయిద్దండి. ఈ విధంగా గ్లాస్ వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఇంకా మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు సిమ్లో ఉడికిస్తే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు పడుతుంది. ఈ విధంగా ఆయిల్ అనేది ఎప్పుడు మనకి పైకి తెలుస్తుందో అప్పుడే మనకి కూర అనేది రెడీ అయిపోయిద్ది. చూసారా, ఈ విధంగా కూర అనేది రెడీ అయిపోద్ది. ఒక్క వంకాయను అనేది తుంచి చూడండి, కూర అనేది ఉడికిందో లేదో తెలిసిపోయిద్ది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ అనేది ఎలా ఉందో మా హస్బెండ్ చెప్తారు, వినండి మాటల్లో. చెప్పాలా, నేను కూడా తీస్తా. How is it? सुपर टेस्ट। टेस्ट बहुत अच्छा है। ఈ కర్రీ అనేది రోటీలోకి అలానే అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకుంటారండి, ఒకే విజిల్ రానిస్తారు. మీరు కూడా ట్రై చేసేయండి. మన వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో